ఫస్ట్ యూనిట్కి సంబంధించి బి రీడింగ్ పేజ్ 14, 15, 16, 17, 18, 19 ఈ పేజెస్లో మనకి బి రీడింగ్ ఉంటుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కొంత పార్ట్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద రీడింగ్ డిస్కస్ చేద్దాం. A New York Times editorial on 10th December 1903 questioned the wisdom of the Wright brothers who were trying to invent a machine heavier than air that would fly. 1 week later, at Kitty Hawk, the Wright brothers took their famous flight. న్యూయార్క్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ యొక్క ఎడిటోరియల్లో 10th December 1903 ఆ రోజున రైట్ బ్రదర్స్ ఎవరైతే ఒక మెషిన్ ని ఇన్వెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారో ఆ మెషిన్ ఎలా ఉంది అంటే గాలి కంటే బరువైంది. వాళ్ళు ఏమని చెప్పారు అంటే అది గాలిలో ఎగురుతుంది అని చెప్పారు. సో వాళ్ళ యొక్క తెలివిని ప్రశ్నించడం జరిగింది. అయితే ఒక వారం తరువాత కిటీ హాక్ అనే ప్లేస్ లో రైట్ బ్రదర్స్ తమ యొక్క ఫ్లైట్ ని ఎగరవేయడం జరిగింది. నెక్స్ట్ పారాగ్రాఫ్. Colonel Sanders, at age 65, with a beat-up car and a $100 check from Social Security, realized he had to do something. Colonel Sanders అనే వ్యక్తి 65 సంవత్సరాల వయసులో తన దగ్గర ఉన్నటువంటి ఒక పాత కార్ మరియు $100 చెక్ తనకి సహాయంగా వచ్చినటువంటి ఆ డబ్బుతో ఏదైనా చేయాలి అనుకున్నాడు. He remembered his mother's recipe and went out selling. తనకి తన యొక్క మదర్ చేసేటువంటి ఒక రెసిపీ గుర్తుకు వచ్చి దాన్ని తయారు చేసి అమ్మాలని ప్రయత్నించాడు. How many doors did he have to knock on before he got his first order? అయితే తనకి ఫస్ట్ ఆర్డర్ రావడానికి ఎన్ని ఇళ్ళని అతను సందర్శించాడు అంటే ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ హీ హ్యాడ్ నాక్డ్ ఆన్ మోర్ దాన్ 1000 doors బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్. దాదాపుగా 1000 ఇళ్ళని అతను సందర్శించడం జరిగింది తన యొక్క ఫస్ట్ ఆర్డర్ కోసం. How many of us quit after 3 tries, 10 tries, 100 tries and then we say we tried as hard as we could? అయితే మనలో ఎంతమంది 3 సార్లు లేదా 10 సార్లు లేదా 100 సార్లు ప్రయత్నించి మనం క్విట్ అవుతాం, వదిలేస్తాం. ఏం చెప్తాం మళ్ళీ మనం? మేము చాలా హార్డ్గా ట్రై చేసాము అని చెప్తాము. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? కల్నల్ శాండర్స్ 1000 times ట్రై చేశాడు. సో మనం కూడా సక్సెస్ వచ్చే వరకు ట్రై చేస్తూ ఉండాలి. గ్లాసరీ సెక్షన్ చూసినట్లయితే కల్నల్ శాండర్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కల్నల్ హార్లాండ్ డేవిడ్ శాండర్స్ వాజ్ ఎన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ అండ్ రెస్టారటోర్ who founded the Kentucky Fried Chicken KFC chain restaurants. మనందరికీ తెలుసు చాలా ఫేమస్ KFC Kentucky Fried Chicken చైన్ రెస్టారెంట్స్ ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే కల్నల్ హార్లాండ్ డేవిడ్ శాండర్స్. నెక్స్ట్ పారాగ్రాఫ్. యాజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్, వాల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్ ఎడిటర్స్ హూ సెడ్ హీ హ్యాడ్ నో టాలెంట్. వాల్ట్ డిస్నీ అనే అతను చాలా రిజెక్షన్స్ ని ఫేస్ చేశాడు న్యూస్ పేపర్ ఎడిటర్స్ నుండి. అందరూ ఏం చెప్పారు? తనకి టాలెంట్ లేదు అని చెప్పారు. అయితే వన్ డే అ మినిస్టర్ at a church hired him to draw some cartoons. చర్చ్ లో పనిచేసే ఒక మినిస్టర్ తనని కార్టూన్స్ వేయమని అడిగాడు. డిస్నీ వాజ్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఎ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ద చర్చ్. అతను చర్చ్ దగ్గర ఉన్నటువంటి ఒక మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ దగ్గర పని చేస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ సీయింగ్ అ స్మాల్ మౌస్ హీ వాజ్ ఇన్స్పైర్డ్. ఎలుకలు తిరుగుతున్నటువంటి ఆ షెడ్ లో ఒక చిన్న మౌస్ ని చూసి అతను ఇన్స్పైర్ అయ్యాడు. దట్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ మిక్కీ మౌస్. అదే వరల్డ్ ఫేమస్ కార్టూన్ క్యారెక్టర్ అయినటువంటి మిక్కీ మౌస్ కి స్టార్టింగ్. మనం గ్లాసరీ సెక్షన్ చూసినట్లయితే వాల్ట్ డిస్నీ యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అన్ అమెరికన్ యానిమేటర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, వాయిస్ యాక్టర్, entrepreneur, entertainer, international icon and philanthropist, well known for his influence in the field of entertainment during the 20th century. ఇతనిలో ఈ టాలెంట్స్ అన్నీ ఇప్పుడు మనం చదివినటువంటి టాలెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇతను 20వ శతాబ్దంలో ఎంటర్టైన్మెంట్ రంగాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేశాడు. ఇంకా హీ క్రియేటెడ్ some of the world's most well-known fictional characters, including Mickey Mouse. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కల్పిత పాత్రలను ఇతను క్రియేట్ చేశాడు. అందులో మిక్కీ మౌస్ అనేది ఒకటి. నెక్స్ట్ పారాగ్రాఫ్. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ వే. సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు గొప్ప పనులు చెయ్యరు, కానీ వాళ్ళు చేసే చిన్న పనులనే గొప్పగా చేస్తారు.
Next paragraph. One day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. ఒకరోజు పాక్షికంగా డెఫ్ అయినటువంటి 4-year-old కిడ్ తన యొక్క పాకెట్లో టీచర్ వ్రాసినటువంటి నోట్తో ఇంటికి రావడం జరిగింది. దాంట్లో ఏమని రాసింది వాళ్ళ టీచర్ అంటే, యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్ టు లెర్న్, గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్. మీ అబ్బాయి చాలా స్టూపిడ్ కాబట్టి ఆ అబ్బాయికి చదువు రాదు, ఆ అబ్బాయిని స్కూల్లో నుంచి తీసుకెళ్ళండి అని రాసి ఉంది. His mother read the note and answered, my Tommy is not stupid to learn, I'll teach him myself. అప్పుడు తను అనుకుంది, నా టామీ స్టూపిడ్ కాదు, నేనే తనకి చదువు చెప్తాను అనుకుంది. అండ్ దట్ టామీ గ్రూ అప్ టు బీ ద గ్రేట్ థామస్ ఎడిసన్. ఆ టామీ ఎవరో కాదు, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సైంటిస్ట్ అయినటువంటి థామస్ ఎడిసన్. థామస్ ఎడిసన్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్ అండ్ హీ వాజ్ పార్షియలీ డెఫ్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, థామస్ ఎడిసన్ కేవలం 3 నెలలు మాత్రమే స్కూల్కి వెళ్ళాడు మరియు అతను పార్షియల్గా డెఫ్. అయినప్పటికీ అతని జీవితంలో చాలా గొప్ప స్థాయికి ఎదిగాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్. హెన్రీ ఫోర్డ్ forgot to put the reverse gear in the first car he made. హెన్రీ ఫోర్డ్ అనే వ్యక్తి తను తయారు చేసినటువంటి ఫస్ట్ కార్లో రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయాడు. గ్లోసరీ సెక్షన్ చూసినట్లయితే మనకి హెన్రీ ఫోర్డ్ గురించి తెలుస్తుంది. an American industrialist, the founder of the Ford Motor Company and sponsor of the development of the assembly line technique of mass production. He did not invent the automobile, but he developed and manufactured the first automobile that many middle class Americans could afford to buy. హెన్రీ ఫోర్డ్ తను కారు కనిపెట్టలేదు, కానీ భారీ ఎత్తున కార్లు తయారు చేసి మిడిల్ క్లాస్ అమెరికన్ కారు కొనడానికి సాధ్యమయ్యే విధంగా చేశాడు. పేజ్ 16. డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్? అయితే ఈ ప్రజల్ని మనం ఫెయిల్యూర్స్ అని అనుకోవచ్చా? దే సక్సీడెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ దెమ్. వీళ్ళందరూ ప్రాబ్లమ్స్ లోనే సక్సీడ్ అయ్యారు, అంతేగాని ప్రాబ్లమ్స్ లేకుండా కాదు. బట్ to the outside world it appears as though they just got lucky. అయితే బయటి ప్రపంచానికి అంటే చూసే వాళ్ళకి వాళ్ళు లక్కీ కాబట్టి సక్సీడ్ అయ్యారు అని అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. అన్ని సక్సెస్ స్టోరీస్ గతంలో ఫెయిల్ అయిన స్టోరీసే. ది ఓన్లీ డిఫరెన్స్ ఈస్ దట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్ దే బౌన్స్ బ్యాక్. డిఫరెన్స్ ఏంటి అంటే, ఫెయిల్ అయిన ప్రతిసారి వాళ్ళు మళ్ళీ బౌన్స్ బ్యాక్, తిరిగి ప్రయత్నించారు. దిస్ ఈజ్ కోల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్. దీనినే ఏమంటారు అంటే ఫెయిలింగ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళే క్రమంలో ఫెయిల్ అవ్వడం, అంతేగాని ఫెయిలింగ్ బ్యాక్వర్డ్ కాదు. యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మనము ఫెయిల్యూర్ నుండి నేర్చుకొని ముందుకెళ్తాం. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. మన ఫెయిల్యూర్ నుండి నేర్చుకోవాలి మరియు కొనసాగుతూ ఉండాలి. Next paragraph. In 1914, Thomas Edison, at age 67, lost his factory which was worth a few $1 million on fire. 1914లో థామస్ ఎడిసన్ 67 సంవత్సరాల వయసులో తన యొక్క ఫ్యాక్టరీని, కొన్ని $1 million విలువ చేసే ఫ్యాక్టరీని అగ్ని ప్రమాదంలో కోల్పోయాడు. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. అయితే దానికి ఇన్సూరెన్స్ కొద్దిగానే ఉంది. నో లాంగర్ అ యంగ్ మ్యాన్, ఎడిసన్ వాచ్డ్ హిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ గో అప్ ఇన్ స్మోక్ అండ్ సెడ్, దేర్ ఈజ్ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. అయితే అప్పుడు అతను యంగ్ మ్యాన్ ఏం కాదు, 67 years ఉన్నాయి. తన ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో కాలిపోవడం చూసి ఇలా అంటున్నాడు, డిజాస్టర్ అంటే ప్రమాదంలో చాలా విలువ ఉంది. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. ఎందుకంటే మనం చేసిన తప్పులన్నీ ఈ అగ్నిలో కాలిపోయాయి. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ అ న్యూ. దేవుడికి అతను థ్యాంక్స్ చెప్పాడు, ఎందుకని మన తప్పులన్నీ కాలిపోయాయి కాబట్టి మళ్ళీ మనం ఫ్రెష్గా న్యూగా స్టార్ట్ చేయవచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ ద డిజాస్టర్ 3 weeks later he invented the phonograph. అయితే ఆ అగ్ని ప్రమాదం జరిగిన 3 వారాల తరువాత అతను ఫోనోగ్రాఫ్ అనే పరికరాన్ని కనిపెట్టడం జరిగింది. వాట్ అన్ యాటిట్యూడ్, నిజంగా గ్రేట్ యాటిట్యూడ్.